వెల్లుల్లితోటి రహస్యంగా ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే మనకున్నటువంటి శత్రువుల బాధల నుంచి అలాగే ఆర్థిక సమస్యలు, అప్పుల బాధల నుంచి అన్ని రకాలుగా ఎలాంటి సమస్యలైనా సరే వాటి నుంచి పూర్తిగా బయటపడేసేటటువంటి ఒకే ఒక్క రహస్యమైనటువంటి తాంత్రిక పరిహారం ఈ వెల్లుల్లితో చేసేటటువంటి పరిహారం. వెల్లుల్లి అనేది ఎంతో శక్తివంతమైనదండి. మనకు నిత్యావసర వస్తువుల్లో మనం వంటింట్లో దొరికేటటువంటి వస్తువు అనమాట. ఈ వెల్లుల్లి ఏంటంటే మనకి ఎంత మంచి ఫలితాన్ని ఇస్తుందంటే మనకి వంట పరంగా, ఆరోగ్యపరంగా ఎంత శక్తినిస్తుందో అలాగే మనకు పరిహార పరంగా కూడా అంతకు రెట్టింపు ఫలితాన్ని ఇస్తుందని చెప్పేసి మనకు శాస్త్రాల్లోనే చెప్పటం అనేది జరిగిందనమాట. మనకేంటంటే శత్రువులు ఉంటారు. అంటే అసలు మనకు ప్రమేయం లేకుండానే మనమంటే ఎందుకో ఒక్కొక్కరికి కొంతమందికి గిట్టకుండా ఉంటాము, ఒక్కొక్కరికి నచ్చము, మనం మాట్లాడినా నచ్చదు, మనం ఏమన్నా పని చేసినా నచ్చదు. ఎందుకో ఊరకనే మన మీద పగ పెంచుకుంటా, ద్వేషం పెంచుకుంటా ఉంటారు. అలా పెంచుకొని ఏంటంటే మనల్ని అంటే ఏదన్నా ఇబ్బందులు పెట్టాలని చూడటం, మన మీద చాడీలు చెప్పటము, లేనిపోని నిందలు వేయటము, ఇట్లా ఏంటంటే కక్ష పెంచుకుంటా ఉంటారు. అసలు మనం ఏమన్నా చేశామంటే అది ఉండదనమాట. మనం మంచిగా ఏదన్నా ఒక మాట చెప్పినా కూడా అందులో కూడా తప్పులు వెతికేసి అట్లా శత్రువులుగా తయారవుతూ ఉంటారనమాట. అలా ఏంటంటే ప్రత్యేకంగా మన ఇంటి మీద దృష్టి, మనుషుల మీద దృష్టి, ఇలా ఈ నర దృష్టి, శత్రుత్వము, శత్రువుల యొక్క బాధలు అవ్వచ్చు, అలాగే ఆర్థిక పరమైనటువంటి సమస్యలు, ఇట్లా ఎన్నో రకాలుగా ఏంటంటే మానసికంగా మనలో మనమే నలిగిపోతూ ఉంటామన్నమాట. మనకు తెలియకుండానే మనం సమస్యల ఊబిలో కూరుకుపోతూ ఉంటామన్నమాట. కాబట్టి అలా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఈ వెల్లుల్లితో చేసే పరిహారం అనేది చాలా పవర్ఫుల్ రిజల్ట్ అనేది ఇస్తుందన్నమాట. ఇది ఒక రహస్య తాంత్రిక పరిహారం. ఈ పరిహారం చేసి ఇలా చేశామని చెప్పేసి ఎవ్వరికీ చెప్పకూడదు. రహస్యంగా చేసుకునేటటువంటి పరిహారం అన్నమాట. చెబితే ఏంటంటే దానికి ఉన్నటువంటి పవర్ అంతా కూడా దిగిపోతుందన్నమాట. కాబట్టి ఈ వెల్లుల్లి పరిహారం అనేది ఇలా చేసేసుకోండి. వెల్లుల్లి అంటే మనకేంటో తెలుసా అండి? దుర్గాదేవి స్వరూపం అనమాట. వెల్లుల్లి ఏంటంటే మనకు శత్రువులను కూడా మిత్రులుగా చేస్తుందన్నమాట. ఒకవేళ శత్రు బాధలు ఏదన్నా ఉన్నా కూడా ఆ శత్రువులు కూడా మనల్ని అర్థం చేసుకొని వాళ్ళు కూడా మనకు మిత్రులుగా మారటానికి ఈ వెల్లుల్లి పరిహారం అనేది అంత అద్భుతంగా పనిచేస్తుందన్నమాట. మనకి సరే వాళ్ళు మిత్రులుగా మనకు మారరు, మనకు అసలు వాళ్ళకి మనకి లేదు, ఇక జీవితంలో వాళ్ళు మారరు, ఎన్ని చెప్పినా కూడా వేస్ట్ అనుకుంటారా? సరే మారకపోయినా పర్వాలేదండి. కానీ వాళ్ళు మన మీద ఏదైనా చెడు ప్రయోగాలు చేయించినా, ఒకవేళ మన మీద ఏదన్నా మన ఇంటి మీద ఏదైనా చెడు ప్రయోగాలు చేయించినా, మన కోసం ఏంటంటే నాశనం అయిపోవాలని కొన్ని చేస్తూ ఉంటారనమాట. కొన్ని అంటే దిష్టి తీసేసి రోడ్ల మీద పోయటాలు, తొక్కేటట్లుగా ఇళ్ల ముందలు తిప్పేసేసేయటాలు, కొన్ని మీ మీద ఏమన్నా కొంచెం బ్లాక్ మ్యాజిక్ లాగా చేపించటము, ఇట్లా ఏంటంటే కొన్ని ప్రయోగాలు చేపిస్తూ ఉంటారు. అలాంటివి చేపించినప్పుడు అవి కూడా మనల్ని తాకకుండా వాళ్ళు చేపించిన ప్రతిదీ కూడా వారికే తిప్పికొట్టేటట్లుగా చేయటానికి ఈ వెల్లుల్లి పరిహారం అనేది అద్భుతంగా తీసేస్తుందన్నమాట. ముఖ్యంగా వారి యొక్క చెడు కన్ను యొక్క దృష్టి ఉంటుంది చూడండి, ఆ దృష్టి అనేది మన మీద పడకుండా ఉండటానికి, వారి ఏడుపులు ఏదన్నా ఉంటే వారికే తగిలేటట్లుగా తిప్పికొట్టేసేయటానికి ఈ పరిహారం అనేది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుందన్నమాట. అంతేకాకుండా మీకున్నటువంటి రుణ బాధల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి, అప్పుల బాధల నుంచి, మీకున్నటువంటి దరిద్ర బాధల నుంచి అన్నింటినీ కూడా తీసేసి మనకు కాలం అంతా కూడా అనుకూలంగా మారేటట్లుగా, మనకేంటంటే ఒక్కొక్కసారి ఏది చేసినా కూడా ఏంటంటేనండి ప్రతిదీ కూడా వ్యతిరేకంగా వికటించిద్ది అనమాట. అలాంటప్పుడు జీవితంలో చాలా విరక్తి పుట్టిద్దనమాట. అలాంటివన్నీ కూడా పోయి ప్రతిదీ కూడా మనకు అనుకూలంగా మారాలి. ఆ దుర్గాదేవి యొక్క ఆశీస్సులు మనకి చక్కగా ఈ చేసే పరిహారం రూపంలో ఆ తల్లి యొక్క ఆశీస్సులు మనకు ఉండాలి, మనకంతా మంచి జరగాలి అని చెప్పేసి ఈ పరిహారం అనేది చేసుకోవాలన్నమాట. ఇది కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది. అది ఎలా చేయాలి ఏంటి అనేది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. అప్పుడే మీకు అంతా అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మనకి ఈ వెల్లుల్లి ఏంటంటేనండి మనకి చిన్నుల్లిపాయ అంటారు, వెల్లుల్లిపాయ అంటారు, ఇట్లా ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి కొంతమంది తెల్లుల్లిపాయ అంటారు. ఇలా ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారనమాట. ఇవేంటంటే మనకు వెల్లుల్లి రెబ్బలు. ఇట్లా ఏంటంటే మనము మసాలా కూరల్లో, ముఖ్యంగా చికెన్లో, మటన్లో, నాన్ వెజ్ కర్రీస్లో, బిర్యానీస్లో అవ్వచ్చు, ఇట్లాగా మనకి ఈ వెల్లుల్లిపాయ లేకపోతే అసలు మనకు పని అవ్వదు అనమాట. వెల్లుల్లిపాయ వేస్తే మనకి ఏంటంటే టేస్ట్ అంత బాగా వస్తుందన్నమాట. అలా కూరల్లో మనకి వెల్లుల్లిపాయ లేకపోతే కూరలు అసలు అవ్వని చెప్పుకోవచ్చు అనమాట. ప్రతి దాంట్లో కూడా ఈ వెల్లుల్లిపాయ ఉండాల్సిందే.
ఈ వెల్లుల్లిపాయ ఏంటంటే మనకు చూసారంటే చాలా ఘాటుగా ఉంటుందన్నమాట. అంటే మనము పొట్టు ఒలవటానికి ఎప్పుడన్నా గోరు యూజ్ చేసి పొట్టు ఒలిచినప్పుడు ఏంటంటే మనకు ఆ గోరు కానీ, ఆ వేళ్ళు కానీ ఆ కాసేపుడు కూడా ఏంటంటే బాగా అంటే ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఎందుకంటే అంత ఘాటుగా ఉంటాయి ఈ వెల్లుల్లిపాయలనేవి. అంత పవర్ ఉంటుందన్నమాట. అలాగా మనకి ఈ పరిహార పరంగా కూడా శత్రువుల్ని మనకి ఏదైనా ఇబ్బందులు పెట్టే వాళ్ళని కానీ, అలాగే మనకు గ్రహాలు దోషాలు గ్రహాలేంటంటే మనకు ఒక్కొక్కసారి అనుకూలించవనమాట. అలా యొక్క గ్రహాలు కూడా మనకు అనుకూలంగా మార్చుకోవటానికి కానీ, ఇలా ప్రతి దాన్ని కూడా ఈ వెల్లుల్లిపాయ అనేది మనకు ప్రతీదీ అనుకూలంగా మారుస్తుందనమాట. ఇక్కడ ఈ వెల్లుల్లిపాయ వచ్చేటప్పటికి మనకి ఎక్కువేం అవసరం లేదండి. ఒక్క వెల్లుల్లిపాయ రెబ్బ ఉంటుంది కదా, అది తీసేసుకోండి. తీసుకున్న తర్వాత ఏంటంటే దీన్ని చక్కగా పీలు పైన ఆ పొట్టు అనేది తీసేసుకోవాలనమాట. పట్టు అంటే ఆ పైనున్నటువంటి ఆ పీల్ అంతే ఉంచేసేసి మనం పరిహారం చేస్తే ఏంటంటే ఆ పరిహారం అనేది పని చేయదనమాట. ఎందుకంటే మనకు ఆ ఉన్న పైనున్నటువంటి ఆ పీల్ అనేది అడ్డొచ్చిద్ది కాబట్టి మనకి శుభ్రంగా ఆ పీల్ అంతా ఒలిచేసుకోవాలి. ఒక పెద్దది ఇట్లా మనకి ఇక్కడ చూపించినట్లుగా చక్కగా ఒక పెద్ద వెల్లుల్లి రెబ్బ తీసుకోవాలి. ఆ వెల్లుల్లి రెబ్బ మీద అంటే అది కట్ అయి ఉండటం కానీ, సరిగ్గా లేకపోవటం కానీ అలా ఉండకుండా మంచిగా ఒక ఫ్రెష్‌గా ఉన్నటువంటి వెల్లుల్లి రెబ్బను తీసేసుకోండి. ఇక ఈ పరిహారం ఎప్పుడు చేయాలి అనే సందేహం మీకు రావచ్చు. ఈ పరిహారం వచ్చేటప్పటికి మీరు శనివారం చేసుకోండి. శనివారం చేసుకోవటం వలన మనకు అద్భుతమైనటువంటి ఫలితం అనేది వస్తుందన్నమాట. శనివారం మీరు సాయంత్రం సంధ్యా సమయం దగ్గర నుంచి అంటే సుమారు సాయంత్రం 6 గంటల ప్రాంతం దగ్గర నుంచి మీరు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. రాత్రి 10, 11 గంటల వరకు చేసుకోవచ్చు. ఇది ఏ శనివారం అయినా చేసుకోవచ్చు. ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఇంకా మీరు కావాలనుకుంటే అమావాస్య తిథుల్లో చేసుకోవచ్చు, పౌర్ణమి రోజున చేసుకోవచ్చు, శనివారం చేసుకోవచ్చు. ఇలా ఈ పరిహారం ఈ రోజుల్లో చేసుకోవటం వల్ల మీకు మంచి ఫలితం అనేది వస్తుందన్నమాట. ఈ వెల్లుల్లిపాయ రబ్బని అట్లా తీసేసుకొని ఏంటంటే మనకు శనివారం రోజున ఏంటంటే మనకి చాలా వరకు కూడా నియమాలను పాటిస్తూ ఉంటాము. శనివారం రోజున చాలామంది ఉపవాసం చేస్తూ ఉంటారు. శనివారం రోజున ప్రత్యేకంగా పూజలు చేసుకుంటూ ఉంటారు. ఆ రోజు నాన్ వెజ్ అనేది తినరు. కాబట్టి శనివారం రోజున మనకున్నటువంటి శని సమస్యలను, శని దోషాలను, ఏలినాటి శనిని అలాగే శత్రు బాధలను తీసేసుకోవటానికి బాగా ఉపయోగపడుతుందన్నమాట. కానీ ఈ రోజున ఏదైనా తెలియనోళ్ళు ఉంటారేమోనని చెప్తున్నామండి. నాన్ వెజ్ అనేది తినకూడదు. పొరపాటున కూడా నాన్ వెజ్ అనేది ఇంట్లో ఆ రోజున వండకూడదు, తినకూడదు, నలుపు రంగు బట్టలు ధరించకూడదు. చక్కగా స్నానం చేసేసిన తర్వాత ఈ పరిహారం అనేది చేసుకోండి. మీకు మంచి ఫలితం అనేది వస్తుంది. అలా ఒక వెల్లుల్లిపాయ రెబ్బను తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఏంటంటే భార్యాభర్తల మధ్య కూడా తరచుగా గొడవలు ఎందుకు వస్తాయో తెలియదు. ఒకరంటే ఒకరికి అసలు గిట్టదు. ఒక్కొక్కసారి ఏంటంటే ఫోనుల్లో వచ్చేటప్పుడు కొంతమంది ఏంటంటే ఉద్యోగం చేసే కాడ అవ్వచ్చు, వ్యాపార స్థలాల్లో అవ్వచ్చు, శత్రువులు తయారయ్యి అక్కడికక్కడ ఇబ్బంది పెట్టేస్తూ ఉంటారు. అంటే మనము బయట పడలేని స్థితి అనేది క్రియేట్ అవుతుందన్నమాట. అలాంటి చెడునంతటిని తీసేసుకోవటానికి, మనకు డబ్బు పరంగా కూడా బాగా కలిసి రావటానికి, మానసికంగా మనకు ఉన్నటువంటి ఈ బాధలన్నీ కూడా తొలగిపోవటానికి చక్కగా ఒక వెల్లుల్లి రెబ్బను తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే దీనితో పాటుగా మనకి మేకు ఉంటుంది కదండి, గోడలకు కుట్టేటటువంటి మేకు ఇనుపది, ఆ మేకును కూడా ఒకటి తీసేసుకోవాలన్నమాట. ఈ మేకు ఏంటంటే మనకున్నటువంటి అంటే చెడును, దరిద్రాన్ని ఇలాంటివన్నిటిని తొలగించడానికి ఇనుప మేకు అనేది బాగా పనికి వస్తుందన్నమాట. ఒక చిన్న మేకు చాలు, అది తీసేసుకోండి. తీసుకున్న తర్వాత ఇక మీరేం చేస్తారంటే ఈ వెల్లుల్లిపాయ రెబ్బని మనకి శుభ్రంగా పట్టు అనేది పైన పీల్ అనేది తీసేసుకుంటాం కదా, తీసేసిన తర్వాత మీరేం చేస్తారంటే బ్లాక్ కలర్ పెన్ను కానీ లేదా బ్లాక్ కలర్ స్కెచ్ కానీ లేదా ఐబ్రోస్ పెన్సిల్స్ ఇలా మనకేంటంటే నలుపు రంగులో ఉన్నటువంటి ఒక పెన్నును తీసుకొని దాని మీద ఏంటంటే ఆ యొక్క శత్రువులు మీకు ఎవరైతే ఉంటారో వారి పేరు రాయాలి. లేదు మీకు శత్రువులు ఎవరు లేరనుకోండి, మీకు తెలియదు అసలు తెలియదు అని అనుకోండి, చక్కగా మీరేంటంటే చక్కగా దుర్గాదేవిని తలుచుకొని లేదా మీ ఇష్టదైవాన్ని తలుచుకొని మీకు డబ్బు పరంగా ఏదైనా సమస్య ఉందనుకోండి, ఆ సమస్య పోవాలి, మాకు డబ్బు ఇంత కావాలి అని చెప్పేసుకొని మీకు ఏ కోరిక అయితే ఉంటుందో ఆ సమస్య పోవాలి అని చెప్పేసేసుకొని దాని మీద రాయండి. సింపుల్గా రాసేసేయండి. వారి పేరు అనుకోండి, పేరు రాయండి దాని మీద బ్లాక్ స్కెచ్ తోటి. లేదా సమస్య ఏదన్నా ఉందనుకోండి డబ్బుకు సంబంధించి, డబ్బు అని చెప్పి అక్కడ దాని మీద బ్లాక్ కలర్ స్కెచ్ తోటి రాసేసేయండి. ఇక రాసేసిన తర్వాత మీరేం చేస్తారంటే మీరు చేత్తో పట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి. మీరు ఆ రోజున చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకుంటే చక్కగా దేవుడి ముందర కూర్చొని మీరు సంకల్పం చెప్పుకోండి. సంకల్పం ఒకవేళ కుదరలేదు, మాకు ఆ టైంలో చేయటానికి కుదరలేదు అని అనుకోండి, మామూలుగానైనా సరే మీరు మామూలుగానైనా సంకల్పం చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే వెల్లుల్లికి కూడా ప్రకృతి యొక్క శక్తి, దైవశక్తి కూడా పుష్కలంగా ఉంటాయి కాబట్టి, దుర్గాదేవి స్వరూపం కాబట్టి
చక్కగా మీరు మామూలుగానైనా సరే సంకల్పం చెప్పుకోండి. శత్రువుల పేరు ఏదైనా రాశారనుకోండి, వాళ్ళు మాకు మిత్రులుగా కావాలి, మాకు ఏదన్నా ఉంటే గొడవలు పోవాలి, వారి వల్ల మాకు ఇబ్బందులు జరిగేటట్లుగా ఉన్నాయి, అలాంటివి ఏవి కూడా జరగకూడదు, వాళ్ళు మాకు అనుకూలంగా మారాలి అని చెప్పేసి సంకల్పం చెప్పుకోండి. లేదా డబ్బు గురించి అనుకోండి, అప్పులు ఏదన్నా ఉంటే తీరిపోవాలి, మేము బాగా కలిసి రావాలి, మాకు బాగా సంపాదించుకోవాలి, ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, లేకపోతే మంచిగా వివాహం అనేది త్వరగా జరగాలి, ఉద్యోగం రావాలి, మా జాతకంలో ఉన్నటువంటి చెడంతా కూడా పోవాలి అని చెప్పేసుకొని మీకు ఏదైతే ఉంటుందో ఆ సంకల్పం అనేది చెప్పుకోండి. ఇక చెప్పుకున్న తర్వాత మీరేం చేస్తారంటే దాన్ని మీ తల చుట్టూతా సవ్య దిశలో 3 సార్లు, అపసవ్య దిశలో 3 సార్లు దిష్టిలాగా తీసేసుకోండి. తీసేసిన తర్వాత మీరేం చేస్తారంటే ఇక దానికేంటంటే మేకు ఉంటుంది కదా, ఆ మేకు మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఇనుప మేకు వచ్చేటప్పటికి మీరు ఆ సమస్య అనేది దాని మీద రాస్తారు కదా, ఆ సమస్య మీద అది శత్రువు పేరు అవ్వచ్చు లేదా సమస్య అవ్వచ్చు, దాని మీద ఏంటంటే ఇనుప మేకును గుచ్చేసేయాలి. ఆ వెల్లుల్లిలో ఈ ఇనుప మేకుని ఏంటంటే గుచ్చాలన్నమాట. కరెక్ట్గా మనం ఎక్కడైతే రాస్తామో అట్లా దాని మీద ఆ మధ్యలో వచ్చేటప్పటికి ఇనుప మేకును గుచ్చాలి. గుర్తుపెట్టుకోండి, పైన ఉన్నటువంటి పీలు మాత్రం తీసేసేయాలి. పైన పీలుంటే మాత్రం మీరు చేసేదంతా కూడా వృధా అయిపోతుందన్నమాట. కాబట్టి చక్కగా పీలంతా కూడా తీసేసి దాని మీద శత్రువు పేరు అయితే శత్రువు పేరు, లేకపోతే మీ సమస్య అయితే సమస్య, డబ్బు గురించి అయితే డబ్బు గురించి, ఏదన్నా అప్పు ఉంటే తీరిపోవాలని ఇట్లా మీకు ఏదైతే సంకల్పం ఉంటుందో దాని మీద బ్లాక్ కలర్ స్కెచ్ తోటి కానీ లేదా బ్లాక్ కలర్ పెన్నుతోటి కానీ సింపుల్గా రాసేసిన తర్వాత ఆ ఇనుప మేకుతోటి ఏంటంటే ఇక్కడ ఈ వెల్లుల్లిలో గుచ్చాలన్నమాట. మనం పేరు మీద రాస్తాం కదా, అలా ఆ మధ్యలో ఇక్కడ చూపించినట్లుగా గుచ్చేసేసేయాలి. గుచ్చేసేసి మీరు మనసులో సంకల్పం చెప్పుకొని మీ తల చుట్టూతో తిప్పుకొని తర్వాత ఇక దాన్ని మీరేం చేస్తారంటే మీ ఇంటి బయట చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్లు దగ్గర కానీ మొక్కల దగ్గర కానీ లేదా కాస్త ఖాళీ ప్రదేశంలో కానీ ఏంటంటే కొంచెం గొయ్యిలాగా తీసేసి చక్కగా గొయ్యిలాగా కొంచెం మనకేంటంటే ఇది పార ఇలాంటివి ఉంటాయి కదా, వాటితో కొంచెం అట్లా గొయ్యిలాగా తీసేసి ఏంటంటే ఈ వెల్లుల్లి రెబ్బ మనం రాసింది ఉంటుంది కదా అది అందులో పెట్టేసేసి మళ్ళీ ఎవరికి కనిపించకుండా మళ్ళీ మట్టి వేసేసేయాలి దాని మీద. అలా వేసేయటం వల్ల ఏంటంటే మీకున్నటువంటి ఆ శత్రువులు ఎవరైతే ఉన్నారో ముందు ఆ బాధలు అనేవి నశించిపోతాయి, వారు మనకు చేసేటటువంటి చెడు అంతా కూడా నశించిపోతుంది. అలా మీకు లేకపోతే ఏదన్నా సమస్య ఉందనుకోండి, ఆ సమస్యను మనం అందులో పెట్టేసినట్లు ఇక అది మనకి దరి కూడా చేరదు, ఇక దాంట్లో పెట్టేశాము, ఇక అది అంతటితో తీరిపోయింది. అలాగా ఇక ఎటువంటి సమస్యలు అనేవి దానికి సంబంధించి మనకు రాకుండా ఉంటాయన్నమాట. ఒకవేళ శత్రువులు ఇంకా మాకు 2-3 ఉన్నారనుకోండి, 2-3 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని దాని మీద మీరు ఇలాగే రాసేసి అలా గుంటలో పాతి పెట్టేసేయాలన్నమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క శత్రువు పేరు మీద ఒక్కొక్క వెల్లుల్లి రెబ్బ మీదే ఒక్కొక్కరి పేరు రాయాలి. ఒకదాని మీద 2-3 పేర్లు, ఒకదాని మీద 2-3 సమస్యలు రాయకూడదనమాట. ఇవి మనకు పెద్దగా ఖర్చు కూడా ఉండవు కదండి. వెల్లుల్లిపాయ రెబ్బ ఇప్పుడు 2 ఉన్నారనుకోండి, 2 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని అలా రాసేసి 2 మేకులు గుచ్చేసి అట్లా పెట్టేసేయాలన్నమాట, ఆ సమస్య అంతా పోవాలి అని చెప్పేసి. లేదా డబ్బుకు సంబంధించి అనుకోండి, అలా ఏదన్నా ఉంటే 2-3 సమస్యలు ఉన్న 2-3 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని అలా పెట్టేసేసుకోవచ్చు. లేదు మాకు ఒకటే ఉందనుకోండి, చక్కగా ఒక వెల్లుల్లి రెబ్బ తీసుకొని ఆ సమస్య రాసామా, శత్రువు పేరు రాసామా, అందులో పెట్టేసేసామా, మట్టి వేసేసామా, మన సమస్య అంతా కూడా పోయింది అని చెప్పేసేసి శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వచ్చేసేసి ప్రశాంతంగా ఉండండి. మీకున్నటువంటి సమస్య అంతా కూడా కాలిపోతుందన్నమాట. ఆ చెడు అంతా కూడా పూర్తిగా మనకేంటంటే మట్టిలో కలిసిపోతుందన్నమాట. ఇక శత్రువుల వల్ల వాళ్ళు ఏదైనా చెడు చేసినా వాళ్ళు మిత్రులైతే పర్వాలేదండి, మిత్రులు తెలిసిన వాళ్ళైతే అర్థం చేసుకున్న వాళ్ళైతే మిత్రులుగా మారతారు. లేదు వాళ్ళు అర్థం చేసుకోరని అనుకోండి, వాళ్ళు ఒకవేళ ఏదన్నా ప్రయత్నాలు చేసినా మీ మీద చెడు ప్రయోగాలు అవి మీ దగ్గరకు రావు, మిమ్మల్ని తాకలేవు, వాళ్ళు మిమ్మల్ని ఏమీ కూడా చేయలేరు అనమాట. అంత పవర్ఫుల్గా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది. అలాగే మీకు ఏదన్నా అప్పుల బాధలు ఉన్నా, ఆర్థిక సమస్యలు ఉన్నా కూడా అవన్నీ తొలగిపోయి చక్కగా మీరు ఏదైతే అనుకున్నారో అనుకున్నది అనుకున్నట్లుగా జరిగి మానసికంగా దృఢంగా ధైర్యంగా సంతోషంగా ఉండటానికి ఈ పరిహారం అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తుందన్నమాట. మిమ్మల్ని కుబేరులుగా మార్చేటటువంటి శక్తి కూడా ఈ పరిహారానికి ఉంది. ఇది ఒక రహస్య తాంత్రిక పరిహారం. ఇలా చేశామని చెప్పి పొరపాటును కూడా ఎవరికీ చెప్పవద్దు, చెబితే మాత్రం చేసిందంతా కూడా వృధా అయిపోతుందన్నమాట. కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది చేసేసుకొని మీకున్నటువంటి సమస్యల నుంచి, శత్రువుల నుంచి, రుణబాధల నుంచి అన్నింటి నుంచి కూడా బయటపడతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులకు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా
కోరుకుంటూ కామెంట్ బాక్స్ లో వచ్చేటప్పటికి వెల్లుల్లి దుర్గాదేవి స్వరూపం కాబట్టి ఓం దుర్గాదేవియే నమః అనేటటువంటి కామెంట్ చేయటం వలన మీకు ఏదైతే కోరిక ఉందో ఆ కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుందన్నమాట. కాబట్టి అలా కామెంట్ చేయండి. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.